ఇప్పటికిప్పుడు నాకున్నటువంటి సమాచారం మేరకు రాజగోపాల్ రెడ్డి గారి వెనకాల ఒక 15 మంది ఎమ్మెల్యేలు డైరెక్ట్గా ఉన్నారు. దానికి తోడు అనిరుద్ధ్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మీకు యాంటీగానే ఉన్నారు. మీ రెడ్డి సామాజిక వర్గమే మీకు యాంటీగా ఉన్నప్పుడు ప్రజల పక్షాన మీరు పనిచేయకుంటే ఇక మిగిలిన సామాజిక వర్గాలు ఏం మద్దతు ఇస్తాయి రేవంత్ రెడ్డి గారు? సో ఇక్కడ చాలా డౌట్లు. రాజగోపాల్ రెడ్డి గారు అతి త్వరలో పార్టీ పెడతారని ఒకరు, లేదు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అవుతాడని ఇంకొకరు. సో రకరకాల కాంట్రవర్సీస్కి దారిలో కానీ ఈ 15 మందితో రాజగోపాల్ రెడ్డి గారు కుంపటి పెట్టడం అయితే తథ్యం. ఇది రాసి పెట్టుకోండి. దేనికి ఇదంతా, దేనివల్ల ఇదంతా ఇక మీ 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 మనస్సాక్షికే వదిలేస్తా ఉన్నాం. ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్క క్యాబినెట్లో ఉన్న మీ అన్నదమ్ముల పెత్తనాలే నడుస్తున్నాయి వెనకాల. లేకపోతే షేర్లు మాట్లాడుకుంటారు. కాబట్టి దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టు దీపం ఉంది అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడే మీ ఆడపిల్లల పెళ్లిళ్ళు ఎంగేజ్మెంట్లు అన్నీ వేసేసుకుంటున్నారు. మంచిదే కదా.